హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెడ్డికారి అబ్బాయితో రెడ్డికారి అమ్మాయి. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే నా గ్యాలరీలో ఒక మెమొరీగా వీడియో ఉండిపోయింది. నేను వ్లాగ్ చేయడమే మర్చిపోయాను టైం లేకుండా. సో ఇక్కడైతే ట్రిప్కి అయితే వెళ్తున్నాము. ఎక్కడంటే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఎర్లీ మార్నింగ్ అయితే 2 o'clock లేచి 4 o'clock అయితే వెళ్తున్నాము. సో ఇక్కడైతే ధర్మస్థలకి అయితే వెళ్ళాము. వెళ్తూ అలా ఫన్ అయితే చేసుకున్నాము. చాలా ఆటలాడారు పిల్లలు కూడా. అండ్ వెళ్తూ కూడా ఇక్కడ ఘాట్ సెక్షన్ అయితే చాలా భయంగా ఉంది, డేంజర్ ఉంది. అండ్ వ్యూ ఆఫ్ నేచర్ అయితే చాలా బాగుంది. అసలు చూసేదానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుందన్నమాట. ఫుల్ మంజులాగా క్లైమేట్. అండ్ రెయినీ సీజన్ కాబట్టి రెయిన్ ఉన్నింది ఆ టైంలో, కాబట్టి చాలా బాగుంది క్లైమేట్ అయితే. స్వర్గంలో అయితే వెళ్తున్నట్లు ఉన్నింది ఫీల్ అయితే, అంత బాగుంది. పోతూ ఈ వీడియోలో మీరు చాలానే చూడొచ్చు. రెయిన్ ఉన్నింది కాబట్టి అక్కడక్కడ ఎక్కడెక్కడ కొండల పైన సొందు ఉంటుంది, అక్కడంతా మినీ వాటర్ ఫాల్స్ ఉన్నిందనమాట. చూసేదానికి చాలా బాగుంది. ఆ స్పాటింగ్ కూడా, ఆ వీడియో క్లిప్ కూడా నేను తీశాను. సో ఇక్కడైతే చూడొచ్చు కదా ఎలా ఉందో క్లైమేట్. దీన్ని మాత్రం సూపర్గా అందరూ ఎంజాయ్ చేసాం ఫ్యామిలీ అయితే. బట్ చాలా డేంజర్ ఉన్నింది సెక్షన్ అయితే, ఘాట్ సెక్షన్ కదా. భయంగానే స్లోగా అయితే డ్రైవ్ చేశాను. అందులో వేరే రెయిన్ కూడా వస్తానండి. బట్ ఒక పక్క ఇలా వాటర్ ఫాల్ లాగా ఉన్నిందని అయితే ఆపి మరి చాలా బాగా ఎంజాయ్ చేసాం. క్లిప్ తీసుకున్నాం, ఫొటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం. ముందైతే ఈ వీడియోలో ఎలా ఎంజాయ్ చేసాం, ఏంటి, ఫ్యామిలీ ఎలా వెళ్ళాము, పోయాము, వచ్చాము అని ఈ ఒక్క వీడియోనే కాదు, ఇంకా చాలా ఉంది. ఇది జస్ట్ పార్ట్ 1 ఆఫ్ ధర్మస్థల. ఫస్ట్ డే మేము వెళ్ళింది, ఇంకా ముందు ఉంది అనమాట వీడియోస్. ఇక్కడ అయితే చూడొచ్చు మీరు, వాటర్ అయితే ఫ్లో అయ్యి వెళ్తుంది. సో ఇది వచ్చేసి ఒక క్లిప్ అనమాట. మౌంటైన్లో ఎక్కడెక్కడ సౌండ్ ఉందో అక్కడ ఇంకా వాటర్ ఫాల్ వస్తుంది. చూసేదానికి వ్యూ చక్కగా ఉంది, సూపర్ ఉంది. సో ఇలా ఎంజాయ్ చేసి చూడండి. ఆ స్పాట్లో అయితే ఫొటోస్ తీసుకున్నాం, బాగుంది కదా అనేసి అయితే. ఇక్కడైతే ఈ స్పాటింగ్ చాలా ఎంజాయ్ చేసాము. ఇదే కాదు ఇంకా చాలానే అనింది. ఇక్కడికైతే లాస్ట్కి ధర్మస్థలకి అయితే రీచ్ అయిపోయినాను. అల్లుడు మామ కలిసి నా కోసం వీడియో క్లిప్ అయితే తీస్తున్నారు. నా వ్లాగ్ కంటిన్యూ ఫీల్ చేస్తున్నారనమాట. అప్పుడప్పుడు అయితే ఎంత బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో అక్కడక్కడ అయితే పిల్లలు పిక్స్ కూడా తీసుకున్నారనమాట. వాళ్ళ హ్యాపీనెస్ అయితే చూడలేము, అంత బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడైతే టికెట్స్ తీసుకొని అయితే క్యూలో అయితే ఉండిపోయాం. సో క్యూ దగ్గర 1 hour నించున్నాం అనమాట ఎర్లీ మార్నింగ్. సో అలా క్యూలో మధ్యలో క్లిప్స్ చూసేయండి. మధ్యలో వీడియోస్ తీస్తుంటే అందరూ ఏంటిది ఇలా వీడియో తీస్తున్నారు, హాయ్ అంటున్నారు, మాట్లాడుతున్నారా అని ఏదో ఒకలాగా చూస్తున్నారు. ఈ వీడియో చూస్తే మీరు చూడొచ్చు. సో ధర్మస్థల ట్రిప్ అయితే చాలా బాగా పోయింది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం. సో మధ్యలో ఇక్కడ టెంపుల్కి విజిట్ చేసే కన్నా ముందు క్యూలో ఫుడ్ ఇచ్చారు. సో తిన్నామన్నమాట. ఇక్కడైతే ప్రసాదం అయితే ఉప్మా అండ్ కేసరి బాత్ అయితే ఇచ్చినారు. నాకు ఉప్మా అంటే అస్సలు పడదు, కేసరి బాత్ అయితే తిన్నాను. ఇక్కడైతే పిల్లలు బోర్ లేకుండా వాళ్ళకి వచ్చిన గేమ్స్తో ఆటలాడుతున్నారు. అందరూ ఎంత బాగా చూసి వాళ్ళని నవ్వారు. అండ్ వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. లాస్ట్కి అయితే లోపలికి వెళ్ళాము. సో లోపల అయితే వీడియో క్లిప్స్ నాట్ అలౌడ్, ఫోన్ నాట్ అలౌడ్. సో అందువల్ల ఇది దర్శనం అయినాక వచ్చి తీసిన క్లిప్ అయితే పెట్టాను. సో లోపల ఫోన్స్ ఆర్ నాట్ అలౌ, కానీ దర్శనం అయితే చాలా బాగా అయింది. లాస్ట్కి ప్రసాదాలంతా తీసుకొని వచ్చి కాసేపు ఉండి అయితే బయటకు వచ్చి క్లిప్స్ తీసుకొని ఫొటోస్ తీసుకొని అయితే వెళ్ళిపోయాం. సో అక్కడ ఒక కోనేరు ఉంది, స్నానం చేసుకొని ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాలి అంటారు. సో మేము స్నానం అంతా అయింది కదా అని డైరెక్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాం. సో కోనేరు ఎలా ఉందో ఏంటో అని చూద్దామని వెళ్తే
రెయిన్ వల్ల చాలానే వాటర్ ఫ్లో అవుతూ ఉండేది. సో వాచ్మెన్ అనుకొని వదలలేదు. ఆల్రెడీ ఇలా వెళ్ళి చూసుకొని వస్తామని వెళ్ళి ఇద్దరేమో కొట్టుకొని వెళ్ళిపోయినారు. సో నాట్ అలౌడ్ అని. సో దూరం ఇంకానే చూసి వస్తామని అలా ఇలా వచ్చి జస్ట్ వాటర్లో అలా కాలు పెట్టి అయితే వచ్చేసాము. ఇలా అయితే మా ధర్మస్థల ట్రిప్ అయితే బాగా అయింది. కొన్ని పిక్స్ తీసుకొని అయితే ఎండప్ చేసి అక్కడ ఇంకా వచ్చేసాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామని చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతవరకు బాయ్.